మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గంజాయి సాగు కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఓ రైతు జొన్నలు అంతర్పంటగా గంజాయి సాగు చేశారు. 92 గంజాయి మొక్కలు పెంచారు. పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి ఆ మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని ధౌన గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ శివారులోని చెక్ డ్యాం వెనుక అటవీ భూమిలో రైతు చాకటి బాపురావు గంజాయి సాగు చేశారని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 9,20,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి సాగు కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఓ రైతు జొన్నలు అంతర్పంటగా గంజాయి సాగు చేశారు. 92 గంజాయి మొక్కలు పెంచారు. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేసి ఆ మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవైపు పోలీసులు గంజాయి రైత గ్రామాలతో పాటు గంజాయి రైత పట్టణాలు చేయడానికి వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే మాత్రం ఇటు మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను మచ్చిక చేసుకుంటూ కూడా గంజాయి పంటలు సాగు చేపిస్తూ వారి జీవితాలతో అయితే గంజాయి ముఠానైతే పంటలు సాగు చేస్తూ వారి జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా పంట చేనులో గంజాయి సాగు చేస్తున్న సాత్నాల మండలంలోని దవణ గ్రామానికి చెందిన చాకటి బాపురావు రైతును పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గ్రామ శివార్లోని చెక్ డ్యాం వెనుక గల అటవీ ప్రాంతంలో అంతర్పంటగా ఇటు జొన్న పంటలో అంతర్పంటగా గంజాయి సాగు చేస్తున్నట్టుగా పోలీసులకు అందిన సమాచారంతో అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు 92 మొక్కలను అయితే సాగు చేస్తున్న మొక్కలను అయితే గుర్తించారు. ఇందులో 46 మొక్కలు కొంతవరకు ఎండబెట్టినవి కాగా మిగతా 46 మొక్కలు అయితే ఈ అంతర్ పంటలో ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ దొరికినటువంటి 92 మొక్కల విలువ 9,20,000 ఉంటుందంటూ ఇటు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అంతర్పంటగా గంజాయి సాగు చేస్తున్న రైతులను అయితే అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ లో కొంతమంది రైతులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు మహారాష్ట్రకి బార్డర్ లో ఈ గ్రామాలు ఉండడం, గంజాయిని సప్లై చేస్తున్నటువంటి ముఠా సభ్యులు ఇటు మెట్ట ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో ఉన్న రైతులతోటి అక్రమంగా ఈ పంటలు సాగు చేస్తున్నట్టుగానైతే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే రైతునైతే అరెస్ట్ చేస్తారు. వీరు ఇక్కడి నుంచి సాగుబడి చేపిస్తున్నారు, ఇక్కడ నుంచి ఎక్కడికి సప్లై చేస్తున్నారనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. విచారణ అనంతరం అయితే ఇక్కడ పండించినటువంటి పంటను ఎక్కడికి సప్లై చేస్తున్నారు అనేది తేలే అవకాశం అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.